నరసింహ మనుషులు ఏ రోడ్ నుంచి అయితే ఇటు మిత్ర, లక్ష్మి, ఇటు మనీషా వాళ్ళు ఊరికి వెళ్దాం అనుకుంటున్నారో ఇక కరెక్ట్‌గా ఆ రోడ్‌లోనే అక్కడే మధ్యలో బాంబ్ బ్లాస్ట్ అవ్వడానికి బాంబ్‌ని ఫిక్స్ చేస్తూ ఉంటారనమాట అండర్ గ్రౌండ్‌లో. ఇక వాళ్ళు ఫిక్స్ చేశాక అక్కడికి నరసింహం తన లాయర్‌తో వస్తాడనమాట. ఇక నరసింహం ఇలా అడుగుతూ ఉంటాడు, "రేయ్ 2 కార్లొస్తాయి. బాంబు కరెక్ట్ టైంకి బ్లాస్ట్ అవుతుంది కదా" అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు అక్కడున్న రౌడీ అదే ఆ బాంబ్ బ్లాస్ట్ కోసం సెట్ చేసిన రౌడీ ఇలా చెప్తూ ఉంటాడు, "రెండేంటన్నా 3, 4 వచ్చినా కూడా పీసుగా అయిపోతారు. మిగిలరు. ఛాన్సే లేదు" అని చెప్పి చెప్తూ ఉంటే ఇక నరసింహ ఆ మాటకి నవ్వుకుంటూ ఉంటాడు. మరో పక్క లక్ష్మి వాళ్ళేమో ఊరికి బయలుదేరతారనమాట. ఒక కార్లో ఏమో మిత్ర, లక్ష్మి ఫ్రంట్ సీట్‌లో కూర్చుంటారు. వెనకాలేమో పిల్లలిద్దరూ అలాగే మనీషా కూర్చుంటారు. ఇక నెక్స్ట్ కార్‌లో జాను వాళ్ళ ఫ్యామిలీ కూర్చుంటారనమాట. ఇక ఇలా బయలుదేరుతూ ఉంటారు ఊరికి. ఇక ఊరు నుంచి ఈ 2 కార్లు బయలుదేరారా లేదా అని చెప్పి ఒక అతన్ని ఒక ప్లేస్‌లో పెడతాడనమాట నరసింహం. ఇక అతను చూసి, "అన్న 2 కార్లు బయలుదేరాయన్న" అని చెప్పి ఫోన్ చేస్తాడనమాట నరసింహానికి. ఆ తర్వాతకి నరసింహం మెయిన్ రోడ్‌కి ఫోన్ చేస్తాడు. "రేయ్ నువ్వు రెడీగా ఉండురా, 2 కార్లు రాబోతున్నాయి బాంబ్ బ్లాస్ట్ చేయడానికి" అని చెప్పి అంటూ ఉంటే, "సరే అన్న" చెప్పి ఆ రౌడీ సిద్ధంగా ఉంటాడు. మరి లక్ష్మి వాళ్ళ కారేమో అటువైపుగానే వెళ్తున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు. మరి లక్ష్మి ఏం ప్లాన్ చేసింది ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కమింగ్ ఎపిసోడ్ చూడాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.